మరిన్ని అప్డేట్స్ అందించడానికి భరత్ ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు. భరత్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? స్వాతి, రాజాజీ హాల్ దగ్గర చాలా పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. కేవలం తమిళనాడే కాకుండా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా జయలలిత అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ క్యాడర్ తో పాటు సామాన్య ప్రజలు కూడా ఇక్కడ చివరిసారి జయలలిత భౌతికాయాన్ని చూసేందుకు వాళ్ళంతా కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ఇప్పుడు మరి కాసేపట్లో అంటే 9:30 గంటల ప్రాంతాల్లో ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బయలుదేరనున్నారు. ఆయన మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడికి చేరుకొని జయలలిత భౌతికాయానికి నివాళులు అర్పిస్తారు. అదేవిధంగా సాయంత్రం 4:30 గంటల తర్వాత చెన్నై మెరీనా బీచ్ లో అంత్యక్రియలు జరగనున్నాయి. ఎంజీఆర్ కు అంత్యక్రియలు నిర్వహించిన దగ్గరే జయలలిత కూడా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 4:30 గంటలకు జరిగే అంత్యక్రియల కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం తరపున ప్రతినిధులుగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అదేవిధంగా పొన్ రాధాకృష్ణన్ బీజేపీ నుంచి తమిళనాడు నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పొన్ రాధాకృష్ణన్, వీళ్ళిద్దరు కూడా ప్రాతినిధ్యం వహించున్నారు. అనేక మంది కేంద్ర మంత్రులు కూడా ఇక్కడికి తరలి రానున్నారు. నిజానికి రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారని మొదట భావించారు. బట్ ఆ తర్వాత నిర్ణయించింది ఏంటంటే ఇంకా ఎక్కువ సేపు కనుక భౌతిక కాయం ఉంచితే గనక కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న సాయంత్రం 15 తమిళ న్యూస్ ఛానల్స్ ఇచ్చిన వార్తతోనే చాలా విధ్వంసం రేగింది. అంటే అర్ధరాత్రి 11:30, 12 ప్రాంతాల్లో ఈ అనౌన్స్ చేయడం వల్ల కొంత పీస్ఫుల్ గా జరిగిపోయింది. సో ఇంకా ఎక్కువ సేపు ఉంచకూడదు, రేపటి వరకు ఉంచితే గనక మరిన్ని ఇబ్బందులు తలెత్తాయన్న ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, జయలలిత పక్కనే శశికళ, జయలలిత సమీపురాలు, దాదాపు 45 ఇయర్స్ అనుబంధం వాళ్ళిద్దరిది కూడా. 45 సంవత్సరాలుగా ప్రాణమిత్రులుగా వాళ్ళంతా కూడా ఉన్నారు. శశికళ ఉన్నారు, అదేవిధంగా తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా ఇక్కడే ఉన్నారు. ప్రజలైతే చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కూడా కావటం లేదు. ముఖ్యంగా పోలీసులు కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. పెద్ద ఎత్తున వాళ్ళు వస్తున్నారు. అయితే అందరికి కూడా దూరం నుంచే చూసేందుకు మాత్రమే అవకాశం కలుగుతుంది. సామాన్య ప్రజలకైనా మిగతా వారికైనా కేవలం విఐపీలు మాత్రమే అక్కడి దాకా వచ్చి నివాళులు అర్పించేందుకు అవకాశం కలుగుతుంది. ఉదయమే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ రాజాజీ హాల్కి వచ్చి జయలలిత భౌతికాయానికి నివాళులు అర్పించారు. తర్వాత తమిళనాడు క్యాబినెట్, ఎంటైర్ క్యాబినెట్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. రాజాజీ హాల్ దగ్గర వాళ్ళంతా కూడా ఉన్నారు. రాత్రి అపోలో ఆసుపత్రి జయలలిత ఇక లేరు అన్న వార్త ప్రకటించిన తర్వాత వెంటనే మరో గంట సేపటికే పోలీస్ గార్డెన్ లోని జయలలిత నివాసానికి భౌతిక గాయాన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత ఈ ఉదయం 6-6:30 గంటల ప్రాంతంలో ఇక్కడికి రాజాజీ హాల్ కు తీసుకొచ్చారు. ఇది చాలా పెద్ద ప్లేస్ అయినప్పటికీ సరిపోవటం లేదు. దాదాపు కొన్ని వేల సంఖ్యలో జనాలు ఇక్కడ చేరుకోవడంతో ఇంకా కూడా చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సాయంత్రం 4:30 గంటలకు అంత్యక్రియలు అంటారు కాబట్టి ఇంకా కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో దాదాపు 3:34 వరకు రాజాజీ హాల్లో ఉంచిన తర్వాత ఇక్కడ నుంచి మెరీనా బీచ్ కు తీసుకెళ్తున్నారు. అక్కడ అంత్యక్రియల కార్యక్రమాన్ని చేయనున్నారు. నిజానికి జయలలితకు ఇప్పుడు బంధువులు ఎవరు కూడా దాదాపు లేరనే చెప్పాల్సి ఉంటుంది. కర్ణాటకలో ఆమె కర్ణాటకలో పుట్టి చివరికి తమిళనాడు ప్రజలకు ఆమె అమ్మగా, అంటే బంధువులు ఎవరు కూడా, రక్త సంబంధికులు ఎవరు కూడా లేనప్పటికీ ప్రజల హృదయాల్లో అందరు కూడా, తమిళనాడు ప్రజలందరి చేత అమ్మ అని ఆమె అనిపించుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిని చూసినా వాళ్ళంతా గుండెల అరిగేలా వాళ్ళంతా కూడా రోధిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల రోదనలను కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇక్కడ రాజాజీ స్టేడియంలోకి వచ్చిన వాళ్ళంతా కూడా చివరిసారి జయలలిత చూసేందుకు వచ్చిన వారందరూ కూడా వాళ్ళంతా చాలా మంది శోకతత్వ హృదయాలతో ఉన్నారు. ముఖ్యంగా మహిళలు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. వచ్చిన వారిలో ఈ జయలలిత భౌతికాయాన్ని చూసేందుకు చివరిసారి వచ్చిన వారిలో దాదాపు 30-40% పైగా మహిళలే ఎక్కువ ఉన్నారు. ముఖ్యంగా ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా
జేబులో, మగవారు అయితే కనుక జేబులో జయలలిత ఫోటో పెట్టుకుని వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు. అమ్మ చనిపోయినా సరే తమ గుండెల్లో ఉంటుంది ఆమె. ఎందుకంటే తమిళనాడు ఒక వెల్ఫేర్ స్టేట్ గా చేశారు, సంక్షేమ రాష్ట్రంగా, సంక్షేమ రాజ్యంగా తమిళనాడును జయలలిత నిలబెట్టారని వాళ్ళంతా కూడా అంటున్నారు. ఉచిత బియ్యం పథకంతో పాటు ఆమె ప్రవేశపెట్టిన ఉచిత పథకాలు పేద ప్రజల అభిమానాన్ని చూరగొన్నాయి. అమ్మ మిక్సర్లు, అమ్మ గ్రైండర్లు, తర్వాత అమ్మ కలర్ టీవీలు, వీటితో పాటు ల్యాప్టాప్స్ కూడా ఉచితంగా ఇవ్వడం, వీటితో పాటు అమ్మ క్యాంటీన్స్ చెన్నైలో గానీ తమిళనాడులో గానీ ఎక్కడ చూసినా అమ్మ క్యాంటీన్స్ దర్శనం వస్తుంటాయి. ఇక్కడ 3 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే భోజనం. ఒక విధంగా చెప్పాలంటే ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా అమ్మ క్యాంటీన్లు నిలిచాయి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా 5 రూపాయలకే భోజనం చాలా చోట్ల పేద ప్రజలకు పెడుతున్నారంటే అది తమిళనాడులో జయలలిత ప్రవేశపెట్టిన పథకానికి పూర్తిగానే చెప్పాల్సి ఉంటుంది. వీటితో పాటు చివరికి మినరల్ వాటర్ బాటిల్స్, మెడిసిన్స్ ఇవన్నీ కూడా పేద ప్రజలకు ఆమె ఉచితంగా ఇచ్చారు. అందువల్ల ముఖ్యంగా మాస్ లో చాలా పెద్ద ఫాలోయింగ్ అయితే మనకు జయలలిత నుంచి కనబడుతుంది. వీరాభిమానం అంటే ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికి ఈ జయలలిత ఈ ఎపిసోడ్ దాదాపు ఈ 75 days గా వాళ్ళు ప్రజలు అబ్బలు ఎంతకాలం చేస్తున్నారు. ఇప్పుడు కూడా నిన్న రాత్రి ఈ వార్త తెలిసినప్పటి నుంచి కూడా వాళ్ళను వాళ్ళ దుఃఖాన్ని ఆపేందుకు కూడా ఎవరు కూడా ఆపలేకపోతున్నారు. సో మొత్తానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యాహ్నం వరకు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మరికొద్ది మంది కేంద్ర మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. నిజానికి రేపు అంత్యక్రియలు కనుక నిర్వహిస్తే ఇంకా చాలా మంది వచ్చే అవకాశం ఉండేది. ఎందుకంటే నిన్న రాత్రి దాదాపు 12:30-1 గంట అందరూ నిద్రపోయిన తర్వాత ఈ వార్త తెలిసింది. దీంతో తమిళనాడులోని చాలా ప్రాంతాల నుంచి కూడా చెన్నైకి రావడానికి జనం ప్రయత్నిస్తున్నారు. కానీ తమిళనాడులో ఎక్కడ చూసినా, ముఖ్యంగా చెన్నైకి దారి తీసే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రోడ్లన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యాయి. సో ఇంకా సమయం కూడా లేదు కాబట్టి వీలైనంత త్వరగా ఆమె భౌతిక గాయానికి నివాళులు అర్పించాలని అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ వచ్చిన వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తుంది. స్వాతి. ఓకే భరత్.